వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం. మనము ఉత్పత్తి విశ్లేషణ అనే కాన్సెప్ట్ను డిస్కషన్ చేస్తున్నాం. లేదా ఉత్పత్తి సిద్ధాంతం అన్నాయం లేదు, ఉత్పత్తి విశ్లేషణ అన్నాయం లేదు. కాన్సెప్ట్ అంతా ఒకటే. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేమో ఉత్పత్తి సిద్ధాంతం అంటాడు, తెలంగాణకేమో ఉత్పత్తి విశ్లేషణ అంటాడు. కాబట్టి బుక్ మారినప్పుడల్లా టైటిల్స్ మారుతుంటాయి అంతే. కాన్సెప్ట్ అంతా సేమ్, ఎలాంటి మార్పు లేదు. ఈ కాన్సెప్ట్లో ఉత్పత్తి విశ్లేషణ లేదా ఉత్పత్తి సిద్ధాంతం అనేటటువంటి యూనిట్లో ఈ భావనలో చరానుపాతాల సిద్ధాంతం అనే అంశాన్ని అనే టాపిక్ని మనం డిస్కషన్ చేసుకున్నాం వీడియోలో. ఈ చరానుపాత సిద్ధాంతం అంటే ఏంటి, ఈ చరానుపాత సిద్ధాంతాన్ని ఎలా మనము విశ్లేషణ చేయవచ్చు. చాలామంది చరానుపాత సిద్ధాంతం అనగానే చాలామంది భయపడతారు. అమ్మో, చరానుపాత సిద్ధాంతం నాకు అర్థం కాదు అని భయపడతారు. అలాంటి ఏ భయం లేకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క చర అనుపాతాల సిద్ధాంతాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే అది మొత్తం చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వీడియోని మొత్తం చూడాల్సి వస్తుంది కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే. సో స్టార్ట్ చేద్దాం. చూడండి జాగ్రత్తగా. చర అనుపాత సిద్ధాంతము. చరానుపాత సిద్ధాంతం చదువుకోవాలి అంటే, నేర్చుకోవాలి అంటే దీనికి ముందు మనము కాల విభజనను నేర్చుకోవాలి. ఈ కాల విభజన ఆధారంగానే ఈ సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది. అంటే కాల విభజన విశ్లేషణ మీద ఈ యొక్క సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది. మరి కాల విభజన అనేటువంటి ఒక అంశంలో ఈ చరానుపాత సిద్ధాంతము ఎలా మనం విశ్లేషణ చేయవచ్చు అనేదానికి మనం చూస్తే, ఒకసారి చూడండి. కాలాన్ని మనము 3 రకాలుగా మనం విభజించాం. ఒకటి ఇక్కడ రాస్తాను, అతి స్వల్ప కాలం ఒకటి. రెండవది స్వల్పకాలం రెండవది. మూడవది దీర్ఘకాలం అని 3 రకాలుగా. ఇంకా అతి స్వల్పకాలం, అతి దీర్ఘకాలం అని చాలా ఉన్నాయి. కాకపోతే మీకు అవసరం ఉన్నంత మేరకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అతి స్వల్పకాలం, స్వల్పకాలం, దీర్ఘకాలం 3 రకాలుగా కాలాన్ని మనం మీ కాన్సెప్ట్ ఆధారంగా, మీ స్టాండర్డ్ ఆధారంగా మనం ఇక్కడ విశ్లేషణ చేశారు. ఇందులో కాలం ఆధారంగా చూస్తే ముందు ఉత్పత్తిని కూడా చూడాలి. అది ఉత్పత్తి మీకు చూడాలంటే మీకు ఆ కాన్సెప్ట్ ముందు మీకు అర్థం కావాలి. ఏమని అంటే, సపోజ్ మనకి ఇక్కడ ఉత్పత్తి కారకాలు ఉంటాయి. కారకాలు, అందుకే ఇంతకుముందు చెప్పాను, ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం లెంతీగా వస్తుంది. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ఉత్పత్తి చేయడానికి దోహదపడేటటువంటి, ఉత్పత్తిలో సహాయపడేటటువంటి, ఉత్పత్తిలో పాల్గొనేటటువంటి ఒక వాటిని ఉత్పత్తి కారకాలు అంటారు. ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తాయి. ఏంటండి ఉత్పత్తి కారకాలు అంటే, సపోజ్ భూమి, 2 శ్రమ, 3వది మూలధనం, 4వది వ్యవస్థ. జాగ్రత్తగా విన్నారు. ఈ కాన్సెప్ట్ మీకు ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థ. ఇవి 4 ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి దోహదపడతాయి. సపోజ్ మీకు పాస్ కావాలంటే ఏమి ఉపయోగపడతాయి? పుస్తకాలు ఉపయోగపడతాయి, పెన్నులు ఉపయోగపడతాయి, బ్లాక్ బోర్డ్స్ ఉపయోగపడతాయి, లెక్చరర్స్ ఉపయోగపడతారు, క్లాస్ రూమ్స్, ఇవన్నీ మీకు సహాయకారిగా పనిచేస్తాయి. ఇవన్నీ మీకు సపోర్ట్ ఇస్తాయి. ఈ సపోర్ట్ ఇస్తేనే మీకు మెమో కనపడుతుంది. అవునా? అంటే ఇవన్నీ కనబడవు కానీ పరోక్షకంగా సహాయం చేస్తాయి. ఇవి కారకాలు. మీకు బుక్స్ లేకుండా, పెన్స్ లేకుండా, తర్వాత క్లాస్ రూమ్ లేకుండా మీరేం పాస్ కాలే. అట్లనే ఇక్కడ ఉత్పత్తి చేయడానికి కారకాలు కావాలి. క్లియర్? అయితే
ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఉత్పత్తి అనేటటువంటిది మనము పెంచాలి అనుకుందాం. జాగ్రత్తగా వినాలి. ఉత్పత్తిని పెంచుదాం అనుకుంటున్నాం. ఉత్పత్తిని పెంచుదామంటే భూమిని కూడా పెంచాలి, శ్రమను కూడా పెంచాలి, మూలధనం కూడా పెంచాలి, వ్యవస్థాపన కూడా పెంచాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కారకాలు లేకుండా ఉపయోగించకుండా అసలు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. ఖచ్చితంగా 4 కారకాలు పార్టిసిపేట్ కావాల్సిందే, లేకుంటే వస్తు సేవ ఉత్పత్తి అనేదే జరగదు. అంటే ఉత్పత్తి అంటే మళ్ళీ పాత వీడియోలో చేశాను నేను, చూడవచ్చు ఒకసారి. సో ఇక్కడ ఉత్పత్తి, అది వస్తు కావచ్చు, సేవ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఉత్పత్తి పెరగాలి. సపోజ్ ఉత్పత్తి ముందు ఇది చూపిస్తాను చూడండి. ఉత్పత్తి చెయ్యాలి అనుకుంటున్నాం. ఉత్పత్తి చెయ్యాలి అంటే ఈ 4 కారకాలు కావాలి. సింపుల్, క్లియర్గా అర్థమైంది మీకు. ఏ వస్తువైనా సేవ అయినా ఉత్పత్తి చేయాలంటే ఈ కారకాలు కావాలి. ఓకే, ఈ కారకాలు లేకుండా వస్తు ఉత్పత్తిని చేయడం సాధ్యం కాదు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఉత్పత్తిని ఏం చేయాలి? పెంచాలండి. అర్థమవుతుంది. ఉత్పత్తిని ఏం చేద్దాం? పెంచుదాం. ఉత్పత్తిని పెంచినప్పుడు మరి కారకాలను కూడా పెంచాలి కదా. ఉత్పత్తిని పెంచాం, కారకాలను కూడా పెంచాలి. అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన వీటన్నింటినీ పెంచాలి. భూమిని పెంచాలి, శ్రమను పెంచాలి, మూలధనాన్ని పెంచాలి, వ్యవస్థాపన పెంచాలి. ఓకే, సపోజ్ ఉత్పత్తి తగ్గిస్తున్నాము అనుకోండి. ఉత్పత్తి తగ్గినప్పుడు ఈ కారకాలను తగ్గిస్తాం. ఓకే, అంటే ఉత్పత్తి పెరుగుదల తగ్గుదల అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి కారకాలు కావాల్సిందే. ఉత్పత్తిలో మార్పు రావాలంటే ఈ యొక్క కారకాలను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, సపోజు ఉత్పత్తి పెంచాలండి, శ్రామికులను పెంచాలి, మూలధనాన్ని పెంచాలి, వ్యవస్థాపన పెంచాలి. ఉత్పత్తిని తగ్గిద్దామండి, శ్రమ అంత అవసరం లేదు, ఉత్పత్తి తగ్గిస్తే. మూలధనం అంత అవసరం లేదు, ఉత్పత్తి తగ్గిస్తే. అంటే కారకాలను తగ్గించుకోవచ్చు. క్లియర్? అయితే ఇక్కడ మనం ఉత్పత్తి చేస్తున్నాము అనేటటువంటిది ఈ కాలం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాసిన కాలం, నువ్వు ఉత్పత్తి చేస్తున్నావు. ఈ చేసే ఉత్పత్తి కాలం ఆధారంగా చేస్తున్నావు. కాలంతో ఉత్పత్తి చేస్తాడు. అయితే కాలంతో ఉత్పత్తి చేస్తున్నామంటే నువ్వు చేసేటటువంటి యొక్క ఉత్పత్తి అతి స్వల్పకాలంలో ఉత్పత్తి చేస్తున్నావా? సింపుల్, క్లియర్. స్వల్పకాలంలో ఉత్పత్తి చేస్తున్నావా, లేదు దీర్ఘకాలంలో ఉత్పత్తి చేస్తున్నావా? అదేంటి సార్ మీరు అలా అడుగుతారు అంటే, ఉత్పత్తి అనేది కాలంతో లింక్ అయి ఉంటుంది, కాలంతో సింక్ అయి ఉంటుంది, కాలం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం అనుకున్నాం ఉత్పత్తి చేయాలంటే కారకాలు ఎలా ఆధారపడి ఉంటాయో, ఖచ్చితంగా కారకాలు ఎలాగైతే సహాయం చేస్తాయో ఈ ఉత్పత్తి కారకాల మీద ఆధారపడి ఉంటుందో, ఉత్పత్తి అనేది కాలం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఉత్పత్తి కారకాల మీద ఉత్పత్తి ఆధారపడుతుంది. 2, కాలం మీద కూడా ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే, సపోజ్ అతి స్వల్పకాలము తీసుకున్నాం. అతి స్వల్పకాలం అంటే ఏంటి అంటే, ఇక్కడ ఉత్పత్తి చేయాలంటే కారకాలు 4 కావాలి కదా. కావాలన్నా 4 ఉత్పత్తి కారకాలు కావాలి. అయితే 4 ఉత్పత్తి కారకాలను మార్చితేనేగా ఉత్పత్తిలో మార్పు వచ్చేది. అవునా? 4 ఉత్పత్తి కారకాలను మార్చితే ఉత్పత్తిలో మార్పు వస్తుంది. అయితే అతి స్వల్ప కాలంలో అన్ని కారకాలను మార్చగలుగుతామా? మార్చాలి. అవునా? భూమి ఉంది, తక్కువ టైం. అతి స్వల్పం అంటే తక్కువ టైం. సపోజ్ ఒక వ్యక్తి వచ్చాడు, ఇంకా ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి సార్ నాకు ఉత్పత్తి పెద్ద మొత్తంలో కావాలి అని అన్నాడు. పెద్ద మొత్తంలో కావాలన్నాడు, ఓకే ఇవ్వగలుగుతావు. టైం తక్కువ పెట్టాడు, తయారు చేయగలుగుతావా? చేయలేవు కదా. ఎందుకు చేయలేవు? సమయం తక్కువ కాబట్టి. సమయము తక్కువ కాబట్టి తయారు చేయలేవు. కాబట్టి అతి స్వల్ప కాలంలో ఉత్పత్తి కారకాలన్నీ స్థిర కారకాలు. అతి స్వల్ప కాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు స్థిరం, ఏవి మారవు, మార్చడానికి వీలు లేదు. వాడు వచ్చాడు, పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయమన్నాడు, వస్తువు కానీ సేవ కానీ పెద్ద మొత్తంలో చేయమన్నాడు. అది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఎందుకు? సమయము తక్కువ ఉంది కాబట్టి. తక్కువ సమయంలో మనం
ఉత్పత్తి చేయదు. కాబట్టి చూడండి, మళ్ళీ ఉత్పత్తి అనేది మన కాలం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైంది మీకు? స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు మారవు. ఎలా ఉంటాయి? స్థిరం. కొన్ని మారతాయి, చర. అంటే స్వల్పకాలం, దీనికన్నా కాస్త టైం ఎక్కువగా ఉంటుంది స్వల్పకాలం. కాబట్టి కారకాలు స్థిరం. చూడండి, మళ్ళీ ఉత్పత్తి చేయాలంటే కారకాల మీదకి వచ్చాం. కారకాలు ఎక్కడి నుంచి వచ్చాం? మళ్ళీ కాలంలోకి వచ్చాం. సో స్థిర కారకాలు మరియు చర కారకాలు. సపోజ్ కొంత టైం ఉందండి, కొంత టైం ఉంటే భూమిని మార్చలేం, మూలధనాన్ని మార్చలేం, వ్యవస్థాపనను మార్చలేం, కొన్ని మార్చవచ్చు. మారే వాటిని చర అన్నాం, మారని వాటిని స్థిర అన్నాం. క్లియర్? సో స్వల్పకాలంలో కొన్ని స్థిర కారకాలు ఉంటాయి, కొన్ని చర కారకాలు ఉంటాయి. దీర్ఘకాలంలో అన్ని కారకాలు చర కారకాలే. చర కారక. ఎందుకు చరకారకాలు అంటున్నాము? దీర్ఘకాలంలో అన్ని కారకాలను మార్చగలిగే టైం ఉంది. అన్ని కారకాలను మార్చుకోవచ్చు. అన్ని కారకాలను మార్చుకోవచ్చు కాబట్టి భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన అన్నీ మార్చుకోవచ్చు. కాబట్టి చరకారకాలు. ఏది మార్చలేము? స్థిర కారకాలు. కొన్ని మార్చి కొన్ని మార్చలేము, స్వల్పకాలం. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ చూడండి, స్వల్పకాలం అంటే ఈ స్వల్పకాలంలో మనం ఉత్పత్తి చేయాలి. మన టైం ఏంటిది? ఇది స్వల్పకాలం. ఉత్పత్తి ఏ కాలంలో చేస్తున్నాము? స్వల్పకాలం. స్వల్పకాలంలో ఉత్పత్తి చేయాలంటే ఎన్ని రకాల కారకాలు ఉన్నాయి? 2. ఒకటేమిటి? స్థిర ఉత్పత్తి కారకాలు. ఇంకోటి ఏమిటి? చర ఉత్పత్తి కారకాలు. స్థిర ఇక మనం మార్చడం సాధ్యం కాదు. వేటిని దృష్టిలో పెట్టుకోవాలి? చరకారకాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే చరకారకాలను మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచగలుగుతామా? చరకారకాలను మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుతామా అనేటటువంటి యొక్క అంశమే ఇక్కడ మనకు చర. దీన్ని మారుస్తున్నాము, చరకారకాన్ని. ఏ కాలంలో? స్వల్పకాలంలో. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసాం. చర అనుపాత. సో చరకారకాన్ని మార్చుతున్నాను, ప్లస్ ఎలా మార్చుతున్నాను? అనుపాతంలో. అనుపాతం అంటే ఒక రేషియోలో, ఒక పద్ధతిలో, అవునా? ఒక అనుపాతంలో, అవునా? సమానంగా అనుకోవచ్చు. నేను మార్చబోతున్నాను శ్రమకారకాన్ని. కాబట్టి ఇక్కడ చర అనుపాత తీసేస్తే చరానుపాత సిద్ధాంతము. ఓకే, అంటే చరకారకాలను మార్చుతూ. ఏ కాలం ఇది? స్వల్పకాలం. మనము అతి స్వల్పకాలంలో విశ్లేషణ చేయలేం, పాసిబుల్ కాదు. ఎందుకంటే అక్కడ అన్ని స్థిరం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్వల్పకాలం ఒకటే. కాబట్టి మనం చరకారకాలు మారవు, కాబట్టి స్థిర కారకాలు మారవు. కాబట్టి చరకారకాన్ని మాత్రమే తీసుకొని మనం ఉత్పత్తిని చేద్దాం అనుకుంటున్నాము. అలా చరకారకాన్నే తీసుకున్నాము కాబట్టి చర అనుపాత సిద్ధాంతము అని మనం పిలవచ్చు. ఓకే, అయితే ఈ చరానుపాత సిద్ధాంతము అనేటటువంటిది 19వ శతాబ్దంలో డేవిడ్ రికార్డో కావచ్చు, మార్షలు వీటిని ప్రపోజ్ చేశారు, ప్రతిపాదించారు. అవునా? ఆ తర్వాత పాల్ శామ్యూల్ కావచ్చు, స్టిగ్లర్ దీన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. అయితే అసలు ఈ చరానుపాత సిద్ధాంతం అంటే ఏంటి? ఏముంటుంది ఇందులో అని అంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందే మనం అనుకున్నాం. చరానుపాత సిద్ధాంతము అంటే ఒక కారకాన్ని శ్రమ, దాని ఏమంటాం? చరకారకాన్ని. చర అంటున్నాను, చరకారకం. చరకారకం అంటే ఏంది? శ్రమ. ఒక కారకాన్ని మాత్రమే మార్చుతూ మిగిలిన కారకాలన్నీ స్థిరంగా ఉంచి మనం ఉత్పత్తి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు వస్తాయో అని తెలిపేటటువంటి దాన్నే చరానుపాత సిద్ధాంతము అంట. ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మార్చుతూ మిగిలిన ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి. చూడండి, మిగిలిన స్థిరంగా ఉన్నాయా? కొన్ని కారకాలేగా మనం మార్చేదంటే ఒకటి అనుకుందాం, ఒకటేగా మార్చేది. మిగిలిన స్థిరంగా ఉన్నాయి కదా. కాబట్టి కొన్ని కారకాలు స్థిరంగా ఉంచి ఒక కారకాన్ని మాత్రమే మార్చుకుంటూ పోతే ఉత్పత్తిలో ఎలాంటి మార్పు వస్తుందో అది క్షీణిస్తుంది, ఉత్పత్తి పరిమాణం అంటాడు స్టిగ్లర్.
ఓకే, సో అలా మనము ఈ చరానుపాత సిద్ధాంతాన్ని మనం విశ్లేషణ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, ఇది తీసేస్తాను మీకు. ఇందులో మీకు నీట్గా క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ సపోజ్ ఒక శ్రమను తీసుకుంటున్నాను నేను అనుకుందాం, అది ఇది వేసిన తర్వాత మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రమ, దాన్ని లేబర్ అంటాను. రెండవది ఏమందాం, టోటల్ ప్రొడక్ట్, మొత్తం ఉత్పత్తి. శ్రమ తర్వాత మొత్తం ఉత్పత్తి, తర్వాత సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి. చాలా సింపుల్ అండి, ఏం లేదు ఇందులో. మొత్తం ఉత్పత్తి, ఇది సగటు ఉత్పత్తి, ఇది ఉపాంత ఉత్పత్తి. ఓకే, ఎందుకంటే మీరు ఈ వర్డ్స్ వాడతారు, తెలుగు ఇంగ్లీష్ వాడతారు కాబట్టి మీకు ఆ ఉద్దేశంతో అవి రాశాను. శ్రమ, మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి. సపోజ్ మనము ఉత్పత్తి చెయ్యాలి అని అనుకుంటున్నాం. ఏ కాలంలో ఉత్పత్తి చేయాలి? స్వల్పకాలంలో ఉత్పత్తి చేయాలి. మరి స్వల్పకాలంలో ఉత్పత్తి చెయ్యాలి అన్నప్పుడు ఓకే కొన్ని ప్రమేయాలు ఉన్నాయి. ఆ ప్రమేయాలను రాసుకుని మనము దీన్ని ఎక్స్ప్లెనేషన్కి వద్దాం. ఈ సిద్ధాంతాన్ని మనం విశ్లేషణ చేయాలి అంటే కొన్ని ప్రమేయాలు ఉన్నాయి. ఈ ప్రమేయాలను ఇక్కడ రాసాను చూడండి మీరు. ఈ సూత్రం స్వల్పకాలానికి సంబంధించింది అని ఇంతకుముందే చెప్పుకున్నాం. మనం చరకారకాన్ని మార్చుతున్నాము అంటే ఇది స్వల్పకాలానికి సంబంధించింది. స్వల్పకాలానికి ఇష్టం రాసుకోవచ్చు సంబంధించింది అని. ఇది స్వల్పకాలానికి సంబంధించింది ఒకటి. రెండవది ఉత్పత్తి పద్ధతులలో మార్పు లేదు, ఒకే రకమైనటువంటి ఒక ఉత్పత్తి పద్ధతి ఉంది. తర్వాత శ్రమ తప్ప మిగిలిన కారకాలని స్థిరం. ఇంతకుముందే అనుకున్నాం, ఒక శ్రమ కారకాన్ని మాత్రమే తీసుకున్నాం, శ్రమను మాత్రమే మార్చుతున్నాం, మిగిలిన కారకాలు స్థిరం. తర్వాత చరకారకం యూనిట్లన్నీ స్థిరంగా ఉన్నాయి. ఇది అదే అది ఇదే సేమ్. చరకారకం అంటే శ్రమ అన్ని స్థిరంగా ఉన్నాయి. తర్వాత ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని మార్చవచ్చు. ఓకే, ఇవి ప్రమేయాలు. దీనికి చర అనుపాత సిద్ధాంతానికి లేదా సూత్రానికి కావలసినటువంటి యొక్క ప్రమేయాలు. అయితే ఇప్పుడు మన సిద్ధాంతంలోకి వద్దాం. ఇక్కడ చూడండి, మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. సపోజ్ శ్రామికులు లేరు, ఉత్పత్తి ఉందా? లేదు. నెక్స్ట్ సగటు ఉత్పత్తి ఉందా? లేదు. ఉపాంత ఉత్పత్తి ఉందా? లేదు. సపోజ్ ఒక శ్రామికుని తీసుకున్నామండి. క్లియర్, ఏం లేదు, సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక శ్రామికుడు తీసుకున్నాం. ఒక శ్రామికుడు తీసుకుంటే సపోజ్ అతను ఒక 8 యూనిట్లు లేదా 8 మన ఇష్టం ఏదైనా ఒక రకంగా 8 వస్తువులు తయారు చేశాడు అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఒక శ్రామికుడు నియమిస్తే ఏ శ్రామికుడు చరకారకం, శ్రమ ఒక్కటే మార్చుతున్నావు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శ్రమకారకం, శ్రమను మార్చడం, శ్రమను మాత్రమే మార్చుతున్నాం, మిగిలిన కారకాలన్నీ స్థిరంగా ఉన్నాయి. శ్రామికుల సంఖ్యను ఒక శ్రామికుని పెంచాను, నియమించాను, 8 చేశాడు. నెక్స్ట్ నా ఉత్పత్తి ఏం కావాలి? పెరగాలి. మరి ఉత్పత్తి పెరగాలంటే శ్రామికుల సంఖ్యను ఏం చేయాలి? పెంచాలి. ఇంకొక శ్రామికుని తీసుకున్నాను ఉదాహరణకు అనుకుందాం. ఇంకొక శ్రామికుని తీసుకుంటే ఇంకొక శ్రామికుడు ఒక్కడే ఎంత చేశాడు? సపోజ్ 12 చేశాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, నెంబర్స్ మన ఇష్టం, ఏ నెంబర్ అయినా వేసుకోవచ్చు. నెంబర్లను గుర్తుపెట్టుకోకుండా ఈజీగా మనం నెంబర్లు రాయడం ఎలా ఎగ్జామినేషన్లో ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. సో శ్రమ, రెండవ శ్రామికుడు నియమించాను, ఉపాంత ఉత్పత్తి అంటే రెండవ శ్రామికుడు ఒక్కడే చేసింది 12. బాగుంది. నెక్స్ట్ ఇంకొక శ్రామికుని తీసుకున్నాను, మూడవ శ్రామికుని తీసుకుంటే అతను ఒక్కడే చేసినటువంటి ఒక ఉత్పత్తి ఎంత అంటే 16. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? శ్రామికుల సంఖ్య పెరుగుతూ ఉంటే ఉత్పత్తి పరిమాణము పెరుగుతుంది. ఇది ఏ ఉత్పత్తి? అదనపు ఉత్పత్తి. అనా
అదనపు ఉత్పత్తి అంటే అదనంగా ఒక శ్రామికును నియమించడం ద్వారా అదనంగా వచ్చినటువంటి ఒక ఉత్పత్తి. ఓకే, దీన్ని అదనపు ఉత్పత్తిని ఏమంటున్నామంటే ఉపాంత ఉత్పత్తి అంటాం. ఒక అదనపు శ్రామికును నియమించడం ద్వారా అదనంగా వచ్చే ఉత్పత్తిని ఉపాంత ఉత్పత్తి. సార్ అయిపోయిన తర్వాత మీకు దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉపాంతం అంటే ఏంది, మొత్తం అంటే ఏంది. ఓకే రైట్. ఇంకొక శ్రామికుని తీసుకున్నాను, 4వ శ్రామికుని తీసుకున్నాను అనుకుందాం. సపోజ్ ఈ 4వ శ్రామికుడు ఒక్కడే ఎన్ని చేశాడు, 12 చేశాడు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను, 5వ శ్రామికుని తీసుకున్నాను. ఇతడు ఒక్కడు ఎన్ని చేస్తున్నాడు, సపోజ్ ఒక 7 చేస్తున్నాడు అనుకుందాం. సో ఇంకొక శ్రామికుని నేను అపాయింట్ చేశాను, 7వ శ్రామికుడిని చేస్తే అతడు చేసిన ఉత్పత్తి 5. ఓకే, ఇంకొక శ్రామికుని అపాయింట్ చేశాను, చేస్తే అతడు చేసింది 0, ఇంకొకటి చేస్తే -4, -2, -2. సార్ ఈ నెంబర్లన్నీ ఎక్కడివి, మనం ఊహించుకున్నవే. ఏ నెంబర్లైనా తీసుకోవచ్చు, కానీ ప్రాసెసింగ్ ఇలా రావాలి. నెంబర్లు ఎలా తీసుకోవాలి అనేది నేను వీడియో చేశాను. ఈజీగా మనం రేఖాపటాన్ని గీయడం ఎలా, పట్టికని గీయడం ఎలా అని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను నెంబర్లు, ఎందుకంటే ఇది ఫస్ట్ మీకు వస్తే అర్థమైతే ఇవన్నీ మనం నింపేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఈ కాలం మొత్తం తీసుకున్నాను, నేను మొత్తం నింపగలను. కానీ మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఈ కాలం వస్తే మనకు అర్థమైపోతుందా, మిగిలిన నింపేసుకోవచ్చా అనే విషయం కోసం చెప్పడం కోసమే నేను ఈ కాలం తీసుకున్నాను. ఇందులో మనకు చూద్దాం ఒక్కొక్కటి. సో మొదటి వస్తువు ఉత్పత్తి చేయడం ద్వారా ఎంత, మొత్తం ఉత్పత్తి ఎంత, 8. ఓకే, 8కి +12 కలపండి ఎంత, 20. 20 + 16 36. 36 + 12 48. 48 + 7 ఎంత, 55. 45 + 5 60. 60 + వచ్చింది ఎంత, 56. ఓకే, ఇక్కడ మైమల్ మంత్రాలు ఏమీ లేదండి, చాలా సింపుల్. వీటిని నేను ప్లస్ చేసుకుంటూ వస్తే నాకు ఈ విలువలు వచ్చాయి. ఓకే, దెన్ ఏపీ రావాలి. ఏపీ ఎలా రావాలి అంటే టీపీని ఈ వరుసచే భాగించుకుంటూ రావాలి. ఏ వరుసకు ఆ వరుస భాగించుకుంటూ రావాలి. 8ని 1 చే భాగిస్తే 8 వస్తుంది. నెక్స్ట్ 20ని 2తో భాగిస్తే 10 వస్తుంది. 36ని 3తో భాగిస్తే డివైడెడ్ బై, ఓకే మీకు సింపుల్ మెథడ్లో చెప్తున్నాను, ఎంత, 12. 12 ముళ్ళ 36. ఇక్కడ దీన్ని భాగిస్తే 12 48. నెక్స్ట్ 5ని 55తో భాగిస్తే 11. నెక్స్ట్ 10, 6 10 50. నెక్స్ట్ 7ని 60ని భాగిస్తే 7 తోటి 7 56 అంటే 4 ఉంటుంది. 4 28, 8.4 అనుకుంటారు. ఓకే, నెక్స్ట్ 56ని 8తో భాగిద్దాం. 8 56. క్లియర్, నేనే గుర్తుపెట్టుకుని రాలేదే అంటే ఒక ప్రాసెస్ తీసుకున్నాను, ఈ పట్టికను ఈజీగా వచ్చేసింది మనకు. ఓకే, సో ఇప్పుడు మనము వీటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ మనకు ఉపాంత ఉత్పత్తి రావాలి. ఉపాంత ఉత్పత్తి రావాలి అన్నప్పుడు దేనంటాం ఉపాంత ఉత్పత్తి అని అంటే ఎంపీ ఉపాంత ఉత్పత్తి. ఇది తీసేస్తాను, ఇక్కడ రాస్తాను, నాకు ప్లేస్ ఉంది కాబట్టి. మీకు తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు, మన ఇష్టం. దీన్ని ఉపాంత ఉత్పత్తి, దీన్ని మార్జినల్ ప్రొడక్షన్ అంటాం. ఓకే, ఈ ఉపాంత ఉత్పత్తి చూస్తే ఎలా వస్తుంది? ఉపాంత ఉత్పత్తి అంటే డెల్టా టీపీ బై డెల్టా ఎల్. ఏంది డెల్టా టీపీ బై డెల్టా ఎల్ అంటే మనం దీన్ని తెలుగులో రాసుకోవాలి అంటే
మొత్తం ఉత్పత్తిలో మార్పు బై శ్రామికులలో మార్పు, శ్రామిక సంఖ్యలో. అది అట్లా తెలుగులో రాయలేక ఇంగ్లీష్లో రాసినాను. డెల్టా అంటే మార్పు, డెల్టా టీపీ బై డెల్టా ఎల్ అంటే మొత్తం ఉత్పత్తిలో మార్పు బై శ్రామికుల సంఖ్యలో మార్పు అవునా. కాబట్టి ఇక్కడ ఉపాంతం అంటే ఏంటి అని అంటే, సపోజ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వాడు ఎంత చేశాడు? 8 చేశాడు. ఓకే, ఇది క్లియర్. రెండవ వాడు ఎంత చేశాడు? ఇక్కడ చూడండి, రెండవ అదనంగా మరొక. ఓకే, మొదటి వాడు 8 చేశాడు, రెండవ వాడు ఎంత చేశాడు? 12. రెండవ వాడిని ఏమన్నాం? ఉపాంత. ఇక్కడ రాసాను చూడండి, ఉపాంత శ్రామికుడు. ఉపాంత శ్రామికుడు అంటే ఎవరు? రెండవ వాడు. ఇక్కడ రెండవ వాడు ఉపాంత శ్రామికుడు అనుకుందాం. ఉపాంత శ్రామికుడు చేసిన ఉత్పత్తిని, అతడు చేసిన ఉత్పత్తిని ఏమంటున్నాం మనము? ఉపాంత ఉత్పత్తి. ఉపాంత ఉత్పత్తి ఎంత చేశాడు రెండవ వాడు? 12. సపోజ్ ఉపాంత శ్రామికుడు చేసిన ఉత్పత్తిని ఉపాంత ఉత్పత్తి అంట. అదే ఇంకో మాటలో, అదనపు శ్రామికుడు చేసిన అదనపు ఉత్పత్తి, అదనపు శ్రామికుడు చేసిన అదనపు ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి. అదే సార్ రెండో వాణ్ణి మాత్రమే మీరు ఉపాంత అన్నారు కదా అంటే, మొదటి వాని తర్వాత వచ్చి అన్నింటినీ ఉపాంత శ్రామికులే అంట. అవునా, మొదటిది కాదు. మొదటి తర్వాత రెండవది ఏంటిది? ఉపాంత. మూడోది ఏంటిది? ఉపాంత. నాలుగోది ఏంటిది? ఐదోది ఏంటిది? 6, 7, 8. ఈ 8 శ్రామికులను ఏమంటాం? ఉపాంతే అంటాం. మొదటి వాని ఉపాంత మనం. కాబట్టి ఇక్కడ రెండవ ఉపాంత, మూడవ ఉపాంత శ్రామికులు చేసిన ఉపాంత ఉత్పత్తి. మరొకటి అదనపు శ్రామికులు అదనపు ఉత్పత్తి, ఉపాంత శ్రామికుడు ఉపాంత ఉత్పత్తి. ఎలా వస్తుంది మరి ఉపాంత ఉత్పత్తి అంటే? మొదటి వాడు ఎన్ని చేశాడు? 8. మొదటి వాడు ఎన్ని చేశాడు? 8. రెండవ వాడు ఎన్ని చేశాడు? 20. 28 తేడా ఎంత? ఇదేగా మనకి ఇక్కడ రావాల్సింది. అంటే 20 మొత్తం ఉత్పత్తిలో తేడా. చూడండి, ఇక్కడ తేడా రాస్తున్నా నేను. మొత్తం ఉత్పత్తిలో తేడా ఎంత ఉంది? 20 - 8 బై, ఇదేగా మొత్తం ఉత్పత్తిలో తేడా. అక్కడ రాసింది శ్రామిక సంఖ్యలో తేడా. శ్రామిక సంఖ్యలో తేడా అంటే 2 - 1 ఎంత వస్తుంది చూడండి. 12 28 అంటే 12/1 ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ రాసింది అదే నేను. ఓకే, 12 ఎలా వచ్చింది అంటే మొత్తం ఉత్పత్తిలో మార్పు బై వస్తు రాశిలో మార్పు, వస్తు సంఖ్యలో. ఇక్కడ వస్తువులు లేదు, శ్రామికులు ఉన్నారు కాబట్టి శ్రామిక సంఖ్యలో మార్పు. అట్లా మనము ప్రతి దాన్ని మనము ఉపాంత ఉత్పత్తిగా చూడవచ్చు. ఈ రెండిట్లో మార్పు, మళ్ళీ ఈ రెండిట్లో మార్పు, మళ్ళీ ఈ రెండిట్లో మార్పు, అట్లా మనము ఈ యొక్క ఉపాంత ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది. ఒక అదనపు శ్రామికుడిని మనము పెంచుకుంటూ పోతే అదనపు శ్రామికుడు, ఉపాంత శ్రామికుని, ఉపాంత ఉత్పత్తి, అదనపు ఉత్పత్తి. ఓకేనా? సో ఇది ఉపాంత ఉత్పత్తి అని మనం అనొచ్చు. ఓకేనా? అంటే అలా మనము చేసుకుంటూ పోతే ఇది ఉపాంత ఉత్పత్తి వస్తుంది. అయితే ఇది మొదటిది. ఏంటిది? ఇది మనం ఉపాంత ఉత్పత్తి అనేటువంటిది మనం విశ్లేషణ చేస్తాం. మొదటిది. రెండవది సగటు ఉత్పత్తి, ఇది ఎంపీ. రెండవది ఏపీ తీసుకున్నాం, యావరేజ్ ప్రొడక్షన్, సగటు ఉత్పత్తి. ఈ సగటు ఉత్పత్తి అంటే ఏంటి అంటే, సగటు ఉత్పత్తి ఏపీ ఈజ్ ఈక్వల్ టు టీపీ బై ఎల్. ఏపీ అంటే ఏంటి? సగటు, యావరేజ్ ప్రొడక్షన్, సగటు ఉత్పత్తి అని రాయలేక ఇట్లా రాస్తాను ఏపీ అని. మొత్తం ఉత్పత్తి బై వస్తువు, అది శ్రామికుల సంఖ్య. వస్తుంటే వస్తువు అంటాం, ఇక్కడ శ్రమ కాబట్టి శ్రామికుల సంఖ్య. సో అలా ఏ వరుసకు ఆ వరుస చేస్తే మనకు సగటు ఉత్పత్తి వస్తుంది. ఎలా? సపోజ్ టీపీ బై మనం ఎల్ అన్నాం.
టీ ఇక్కడ TP/L అంటే 8 డివైడెడ్ బై 1, లేకపోతే రెండో తీసుకోండి 20 డివైడెడ్ బై 2. టీపీ ఎంత 20, టీపీ ఎంత 20 డివైడెడ్ బై ఎంత 2, ఎంత వస్తుంది 2 కాట్ల 2 10. అవునా, చూడండి ఏపీ 10 వచ్చింది. ఈ విధంగా మనం ఏం చేస్తాము, ప్రతి టీపీని ఈ వరుస సంఖ్యచే మనము భాగిస్తాం. ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ ఒకటి చూపించాను. సగటు ఉత్పత్తి మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యచే భాగించాం. ఇక్కడ నేను రాశాను, ఇక్కడ రాయలేదు, అంతే తేడా. తెలుగులో మొత్తం ఉత్పత్తి బై శ్రామికుల సంఖ్య. అట్లా మనము ప్రతి వరుస ఏ వరుస కా వరుస చేసుకుంటూ వస్తే సగటు ఉత్పత్తి వస్తుంది. ఓకే, సో ఇది సగటు ఉత్పత్తి. ఓకేనా. నెక్స్ట్ మనకు మొత్తం ఉత్పత్తి రావాలి. టోటల్ ఉత్పత్తి టీపీ, మొత్తం ఉత్పత్తి ఎలా వస్తుంది? మొత్తం ఉత్పత్తి అంటే శ్రామికులు మొత్తం చేసిన ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి అంటాం. శ్రామికులు మొత్తం ఎంతమంది ఉన్నారు? సపోజ్ ఒకరు ఎంత చేశాడు? 8. ఇద్దరు కలిసి ఎన్ని చేశారు? 20. అవునా, అంటే మొత్తం శ్రామికులు చేసిన మొత్తం ఉత్పత్తిని ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ మొత్తం ఉత్పత్తి అంటాం. లేదా అన్ని కారకాలు, ఇక్కడ ఉత్పత్తి కారకమేగా, ఇది చరకారకమేగా. చరకారకం చేసిన మొత్తం ఉత్పత్తి, మొత్తం చేసిన మొత్తం ఉత్పత్తిని మనం టోటల్ ప్రొడక్షన్ లేదా మొత్తం ఉత్పత్తి అని మనం పిలవచ్చు. ఓకే, ఇలా మనకు 3 అంశాలు వచ్చాయి. 1 ఎంపీ వచ్చింది, 2 ఏపీ వచ్చింది, 3వది టీపీ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనము ఈ యొక్క కారకాలంటే ఈ చరకారకాల ఆధారంగా 1 మొత్తం ఉత్పత్తి, 2 సగటు ఉత్పత్తి, 3 ఉపాంత ఉత్పత్తి, ఈ 3ంటిని మనము ఈ యొక్క కారకాల సహాయంతో ఈ ఉత్పత్తి విధానాన్ని మనం విశ్లేషణ చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఏమని అంటే శ్రామికుల సంఖ్యను పెంచుకుంటూ పోయామండి. మనం శ్రామికుల సంఖ్యను పెంచుకుంటూ పోతే మనకు కొన్ని రకాలైనటువంటి యొక్క ప్రతిఫలాలు వచ్చాయి. ప్రతిఫలం అంటే ఏంటి అంటే ఉత్పత్తి. మీకు అర్థం చేసుకోండి. ప్రతిఫలం అంటే ఉత్పత్తి అంటే ఏమిటి అంటే చూడండి, చరకారకం అన్నాం కదా, శ్రమ అనేది చరకారకమేగా. ఈ చరకారకాన్ని ఏం చేసాము? ఒక అనుపాతంలో మార్చాము. అనుపాతం అంటే ఏంటి? సమానంగా మార్చాం, ఒకే రేషియో. ఇక్కడ మనం ఇంతకుముందు మనకు కారకాలు అనుకున్నాం, అది ప్రమేయాల్లో అనుకున్నాం. ఏమని అనుకున్నాము? కారకము యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుంది అని. కారకము యొక్క నిష్పత్తి అంటే ఇక్కడ 1 1 1 అన్నీ ఒకే అనుపాతంలో మనం పెంచుకుంటూ పోయాం. కానీ మనకు వచ్చినటువంటి ఒక ఉత్పత్తిలో మాత్రం మార్పు వచ్చింది. ఎలా? ఒకసారి చూడండి మీరు. దీంట్లో 3వ శ్రామికుని వరకు చూడండి. 3వ శ్రామికుని వరకు ఉత్పత్తి పెరిగిందండి. 3వ శ్రామికుని వరకు ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది. ఓకే, ఆ తర్వాత 2వ శ్రామికుడు 4వ శ్రామికుడి నుంచి చూడండి, ఉత్పత్తి ఏమవుతూ వచ్చింది? తగ్గుతూ వచ్చింది. సింపుల్. ఆ తర్వాత 7వ శ్రామికుడి నుంచి ఇక్కడ 0 కొంచెం పైకి చేస్తాను అంతే, ఏం లేదా. ఇక్కడి నుంచి 7 8 నుంచి ఉత్పత్తి ఏమైంది? తగ్గింది. లేదు మనం రుణాత్మకం అంటే 1 తీసుకున్నా సరిపోద్ది మనకు. లేదు ఈ 5ని ఇక్కడికి కూడా తీసుకోవచ్చు, 0 వరకు కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, తగ్గుతుంది అని చెప్పుకోవడానికి. ఇది ఇంకోటి కావాలంటే ఇంకోటి కూడా తీసుకోవచ్చు. మనం ఇంకో నెంబర్ తీసుకుంటే -2 అవుతాయి. మన ఇష్టం, 1 తీసుకోవాలని ఏం లేదు, ఇన్ని తీసుకోవాలని ఏం లేదు, తక్కువ కూడా తీసుకోవచ్చు. అది మనం చేసి ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, అయితే ఇది ఒక నిమిషం ఇది చూడండి. ఇక్కడ ప్రతిఫలాలు ఏమవుతున్నాయి? ప్రతిఫలాలు అంటే ఉత్పత్తి అనుకోండి సింపుల్గా. ఇక్కడ శ్రామికుల సంఖ్యను పెంచాము, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. శ్రామికుల సంఖ్యను పెంచితే ప్రతిఫలాలు ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. వృద్ధి ప్రతిఫలాలు. ప్రతిఫలాలు అంటే ఉత్పత్తి. ఓకే, ప్రతిఫలాలు పెరుగుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏమవుతుంది? క్షీణిస్తున్నాయి. క్షీణ ప్రతిఫలాలు. మొదట ప్రతిఫలాలు పెరుగుతున్నాయి, ఇక్కడ ప్రతిఫలాలు తగ్గుతున్నాయి. ఇక్కడ ప్రతిఫలాలు ఏమవుతున్నాయి? రుణ ప్రతిఫలాలు.
రుణ ప్రతిఫలాలు అన్నాం. ఓకే, ఇక్కడ చూడండి. అయితే మనం ఇప్పుడు ఉత్పత్తి విశ్లేషణను 3 దశలుగా విభజించాం. ఇది మొదటి దశ, ఇది రెండవ దశ, ఇది మూడవ దశ. మనం శ్రామికుల సంఖ్యను పెంచుకుంటూ పోతే ఉత్పత్తి పెంచాలి అని మనకు 3 దశలు వచ్చాయి. ఒకటి వృద్ధి దశ లేదా మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. ఓకే, మొదటి దశలో ఉత్పత్తి ఏమైంది? పెరిగింది. ఇది వృద్ధి ప్రతిఫలాలు లేదా పెరుగుతున్న ప్రతిఫలాలు, ఎట్లనే లేదు అనా. సో పెరుగుతున్నాయి. ఆ తర్వాత ఏమవుతున్నాయి? ప్రతిఫలాలు తగ్గుతున్నాయి. తగ్గాయా లేవా? తగ్గుతున్నాయి. కాబట్టి క్షీణ ప్రతిఫలాలు అంటారు. ఆ తర్వాత ఏమైంది? ప్రతిఫలాలు మైనస్లోకి వెళ్ళిపోతున్నాయి, ఉత్పత్తి మైనస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రుణ ప్రతిఫలాలు అన్న. అయితే ఓవరాల్గా మనకు ఉత్పత్తి మొత్తం తగ్గుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తాము అంటే క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని పిలుస్తాం. చరానుపాత సిద్ధాంతానికి మరొక పేరేమిటి? క్షీణ ప్రతిఫల సిద్ధాంతము. ప్రతిఫలము అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతిఫలము అంటే ఉత్పత్తి. క్షీణ ప్రతిఫల సిద్ధాంతము. చరానుపాత సిద్ధాంతాన్నే మరొక పేరుతో క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని పిలుస్తాం. కాబట్టి ఆ పేరు అలా వచ్చిందంటే ప్రతిఫలాలు అనేవి క్షీణించాయి. కాబట్టి క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అనేది ఈ పట్టిక ద్వారా మనకు అర్థమైంది. ఓకే, అయితే మరి ఎందుకు సార్ ఆ విధంగా జరుగుతుంది? క్షీణ ప్రతిఫలాలు అంటే మనకి ఇక్కడ 3 దశలు చూపించాం మనం. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. ఈ 3 దశల్లో దేని స్థితిగతులు ఎలా ఉన్నాయి, మొత్తం ఉత్పత్తి పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా సగటు ఉత్పత్తి పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి మొదటి దశలో ఎలా ఉంది, రెండవ దశలో ఎలా ఉంది, మూడవ దశలో ఎలా ఉంది, ఇవన్నీ మనం డిస్కషన్ చేయాలి. దాంతోపాటు దీన్నే మనము రేఖాపటంలో విశ్లేషణ చేయాలి. సో మనకు ఇది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి చాలా లాగ్ అవుతుంది, గంటలు అవుతుంది. అందుకని మీకు ఈ కాన్సెప్ట్ మొదటి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ మొదటి పార్ట్లో మీకు ఈ చరానుపాత, క్షీణ ప్రతిఫల, తర్వాత ఉపాంత ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, మొత్తం ఉత్పత్తి, తర్వాత ఈ పట్టిక గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఈ దశలు ఎలా ఉంటాయి, మొదటి దశలో ఎలాంటి యాక్షన్ రియాక్షన్ ఉంటుంది, ఆ 3 వాటి మధ్య అంటే మొత్తము, సగటు, ఉపాంతం మధ్య ఎలా ఉంటుంది, ఎలా మార్పులు వస్తాయి, ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది, ఎలా అనేటటువంటి ఒక విషయాలు మనం తెలుసుకోవాలంటే పార్ట్ 2 ఈ యొక్క చరానుపాత సిద్ధాంతాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాని తొందరలో మీకు పార్ట్ 2లో అవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది పార్ట్ 1గా ట్రీట్ చేసుకోండి. ఎందుకంటే అది ఇప్పుడు చెప్తే చాలా లాంగ్ అవుతుంది, లెంతీ అవుతుంది, పెద్దగా అవుతుంది. కాబట్టి అది సెకండ్ పార్ట్గా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్, మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.